వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఏంటి సార్ మ్యాజిక్ అంటే లాస్ట్ ఒక 1 మంత్ బిఫోర్ చూసినప్పుడు కొంచెం దొడ్డుగా లావుగా కనపడ్డారు. సో ఇప్పుడు చూస్తే ఏమో స్లిమ్గా అయిపోయారు. చాలామంది కూడా వెయిట్ లాస్ గురించి చూస్తూ ఉన్నారు. సో అంటే ఏంటిది, హోమియోపతిలోనే మెడిసిన్స్ తీసుకుంటూ మీరు వెయిట్ లాస్ అయ్యారా, లేకపోతే ఏంటి మామూలుగా డైట్ ఏమన్నా చేశారా? సార్ చూడండి, ఇవాళ నేను వెయిట్ చెక్ చేసుకున్నాను. 76 kgs ఉన్నాను. 1 month బ్యాక్ 81.5 kgs ఉండే నేను. ఎందుకంటే జర టూర్లు పెరిగినాయి, బయట తిండి ఎక్కువైంది, అట్లా నడుస్తుంది. ఇప్పుడు నాకు అలారం అనిపించింది, ఏంది ఇట్లా వెయిట్ పెరిగితే ఎట్లా, రేపు ఇంకో వేరే ప్రాబ్లం అవుతుంది అనేసి. ఇంతకుముందు కూడా 81, 82 నుంచి మళ్ళీ 68కి వచ్చిన, ఇప్పుడు 76 వరకు వచ్చిన. మళ్ళీ నెక్స్ట్ ఒక 1 month తర్వాత మీరు వీడియో అబ్జర్వ్ చేయండి, మళ్ళీ 66, 67కి వస్తా. ఓకే. అయితే ఎట్లా అంటే నేను డయట్లో కొన్ని మార్పులు చేసుకున్నా. మళ్ళీ దాని మీద నేను హోమియోపతి మెడిసిన్ వాడిన. ఓకే ఓకే. ఇప్పుడు అందరు ఏమంటారు, వెయిట్ ఎందుకు తగ్గుతారు అందరికి ఒక ఆశ ఉంటుంది కదా, నేను వెయిట్ తగ్గాలి అనేసి. ఎందుకు ఉంటుందంటే, మనం ఏదో దావత్కి పోతాం, ఏదో ఫంక్షన్కి పోతాం, అరే ఏంది పోయి ఇంత లావు అయిపోయినావు అనేసి అంటారు కదా, పైగా డాక్టర్గా ఉండి. సో ఇంత లావు అయిపోయినావు అని చెప్తే ఎవరికైనా మైండ్లో పడతాడు, అరే నేను వెయిట్ తగ్గాలి రాబోయి, లేదంటే మళ్ళీ అందరు అంటారు. ఇది ఆలోచించరు, అరే నేను వెయిట్ తగ్గాలి, నా హెల్త్ బాగుండాలనేసి. ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, పిల్లలు పుట్టడం కూడా కష్టం అయిపోతుంది, ఎందుకంటే స్పెర్మ్ కౌంట్ మీద కూడా ప్రభావం వేస్తుంది. ఓకే. సో ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి. అయితే మనము వెయిట్ తగ్గాలని ఎందుకు అనుకోవాలి, మన హెల్త్ మంచిగా ఉండాలి అనేసి మనం వెయిట్ ఏమో కంట్రోల్లో పెట్టుకోవాలనేసి మనకు ఉండాలి. అది మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. అండ్ దానిపైన ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు మనం వెయిట్ తగ్గాలి అని అనుకుంటే కరెక్ట్గా మనము డయట్ డిసైడ్ చేసుకోవాలి. మన హెల్త్కి ఏది మంచిది కాదు అనేసి డిసైడ్ చేసుకోవాలి. అట్లా అన్నీ చూసుకుంటా తింటే మనకు వెయిట్ లాస్ ఈజీగా అవుతుంది. చాలా మంది సెలబ్రిటీలు కూడా వస్తూ ఉంటారు కదా సార్ మీ దగ్గర. అంటే మామూలుగా ఈ మెయిన్ నీ పెయిన్స్కి సంబంధించి చాలా మంది వస్తూ ఉంటారు, అది నాకు తెలుసు. ఈ వెయిట్ లాస్కి సంబంధించిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారండి? అవును, చాలా వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తారు వెయిట్ లాస్ గురించి. అండ్ మనం లాజికలీ మనం వెయిట్ లాస్ ఎట్లా చేసుకోవచ్చు అది చూపిస్తాం. ప్లీజ్. అయితే చూడండి, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆయిల్ ఫుడ్ తినొద్దు అని చెప్తాం మనం పేషెంట్కి. ఆయిల్ ఫుడ్, ఇప్పుడు నేను మీకు చెప్పినా అనుకోండి, ఆయిల్ ఫుడ్ తినకండి, మీరు వచ్చిర్రు నా దగ్గర వెయిట్ లాస్కి, ఆయిల్ ఫుడ్ తినకండి సార్ అని చెప్తా. మీరేమనుకుంటారు, అరే సార్ ఏమంటుండు, బజ్జీలు తినొద్దు, పునుగులు తినొద్దు, మైసూరు బొండాలు తినొద్దు, వడాలు తినొద్దు, ఇవన్నీ ఫ్రైడ్ ఫుడ్లు కదా. కానీ పేషెంట్లకు ఇట్లా జస్ట్ మనం చెప్తే ఏమర్థం కాదంటే, మీరు రసం చేసుకునేటప్పుడు కూడా దాంట్లో నూనె పోసిర్రు అనుకోండి ఎక్కువ, అది ఆయిల్ ఫుడే. ఓకే. అయితే రసం వండిన తర్వాత, సాంబార్ వండిన తర్వాత, ఏదైనా పులుసు కర్రీ వండుకున్న తర్వాత చూడండి, పైన మీ కర్రీలో కానీ రసంలో కానీ తేలుతుంది నూనె, అంటే అది ఆయిల్ ఫుడ్. అయితే మనం చెప్పేది యాక్చువల్గా ఏంది, ఆయిల్ క్వాంటిటీ ఓవరాల్ మీ డైట్లోకి వెళ్ళి ఎంత తీసేస్తారో తీసేయండి. మళ్ళా ఆయిల్ కొనేటప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరో పేషెంట్ ఆయిల్ ఫుడ్ కొనేటప్పుడు చూడండి అని ఇట్లా చెప్తాం కదా, నెక్స్ట్ టైం వాళ్ళ ఆయిల్ డబ్బా ఫోటో పట్టుకొని వచ్చింది, సార్ హెల్దీ హార్ట్ అని ఉంది సార్, ఏమంటారు మీరు అనేసి, దాన్ని వెనకాలది చూపించండి అని చెప్పింది. వెనకాలది చూస్తే బ్లెండెడ్ సన్ఫ్లవర్ ఆయిల్ అని ఉంది. ఓకే. బ్లెండెడ్ సన్ఫ్లవర్ ఆయిల్ అంటే 100% సన్ఫ్లవర్ ఆయిల్ ఉండదు, అది దాంట్లో మళ్ళా పామ్ ఆయిల్ కలిపిర్రు, వెజిటేబుల్ ఆయిల్ కలిపినరు, పైన పోస్టర్ ఏం పెట్టినరు, హెల్దీ హార్ట్ అని పెట్టినరు. కానీ ఏముంది దాంట్లో, పామ్ ఆయిల్ ఉంది, వెజిటేబుల్ ఆయిల్ ఉంది, సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది. సో ఇది మనం చూసుకోవాలి, మన ఆయిల్ బ్లెండెడా కాదా. మళ్ళా నెక్స్ట్ ఏంటంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడాలి. ఓకే. మళ్ళీ దాని తర్వాత ఇంకోటి మైండ్లో ఏం పెట్టుకోవాలంటే, ఇప్పుడు ఆయిల్లో ఏది మంచిది ఒకసారి మనం మాట్లాడుకుందాం. బెస్ట్ ఆయిల్, మీకు డబ్బు లెక్క లేదు అంటే అవకాడో ఆయిల్ వాడండి. అవకాడో ఆయిల్ పావు లీటరే 1000-1200కి వస్తుంది. లేదు నాకు డబ్బులు ముఖ్యం, నేను 10,000 లీటర్కి పెట్టలేను అంటే మీరు ఆలివ్ ఆయిల్ వాడండి. లేదు నేను 2,000 కూడా పెట్టలేను,
అంటే కోకోనట్ ఆయిల్ వాడండి. ఓ కోకోనట్ ఆయిల్ కూడా బెస్ట్ అంటారు. మళ్ళీ కోల్డ్ ప్రెస్ తీసుకోవాలి. ఓకే. కోల్డ్ ప్రెస్ తీసుకోవాలి. బ్లెండెడ్ ఏది తీసుకోవద్దు. ఇవి మైండ్లో పెట్టుకోండి. అండ్ ఎప్పుడు ఏ వస్తువు అన్నా పామ్ ఆయిల్లో వాడింది ఉంటే అది మీ నాలుకకు కూడా తగలొద్దు. ఓకే ఓకే. ఇది లైఫ్లో మర్చిపోవద్దు. మోస్ట్ పామ్ ఆయిల్ ఎక్కడ వాడతారు? హోటల్స్లా, ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బజ్జీలు. మీరు ఇంటి బయట అడుగు పెట్టి బయట ఏమైనా కొనేసి తింటున్నారంటే దాంట్లో పామ్ ఆయిల్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎంత పెద్ద 5 స్టార్ హోటల్లో తిన్నా ఏ ఆయిల్ వాడుతుండని మీకు ఎట్లా తెలుస్తుంది? అవునా కాదా? అవునండి. అందుకే బయట తిండి అవాయిడ్ చేయండి. ఓకే. ఆయిల్ కటింగ్ ఒకటి, తర్వాత ఇంకా డైట్లో ఏం మార్పులు వచ్చాయి సార్ మీకు? డైట్లో ఏం మార్పులు వచ్చినాయి, ఏం మార్పులు చేసినా నేను చెప్తాను. నేను స్టార్టింగ్ నుంచి చెప్తా. మీరు ఏం తిన్నా, మీరు ఎంత తినాలనిపించినా సగం తినండి. మీకు ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి. ఓకే ఓకే. సగం తింటే ఏమవుతుంది? 3 పూటలు తింటారు. 3 పూటల్లో మొత్తం రోజు తిండి ఒక కాడ ఉంది అని అనుకోండి, ఇంత ఉంటుంది కదా, దీన్ని సగం చేయండి. అంటే ఇంతే తినాలి మీరు 3 పూటలు కలిపేసి. అది ఒకటి చేస్తాం. కానీ ఇప్పుడు పేషెంట్లకు కూడా ఇదే చెప్తాం మనం. పేషెంట్లు ఎట్లా చేస్తారు అంటే 4 ఇడ్లీలు తినాలనిపిస్తుంది మనకు, కానీ 2 తింటాం. మళ్ళీ దాంతో ఆపేసేయాలి. మళ్ళీ పేషెంట్లు ఏమంటారు అంటే, అరే డాక్టర్ సాబ్ ఏంది భయ్ మీరు 2 తినమన్నారు. 2-3 రోజులకి కూడా కొందరు ఫోన్ చేస్తారు, ఏంది డాక్టర్ సాబ్ మేము తింటున్నాం కానీ మాకు ఆకలి అవుతుంది అనేసి. ఓకే. అయితే మనం ఏం చెప్తామంటే, సరే మీకు ఆకలి అవుతుంది కదా, మీకు ఏది కావాలని తింటున్నారు కదా, ఇప్పుడు దాంట్లో ఇది యాడ్ చేయండి అని చెప్తాం. ఇంత చిన్న చిన్న పీసులు కీరా, ఓకే, ఆనియన్, మళ్ళా క్యారెట్, ఫైబర్ రిచ్ ఫుడ్. ఫైబర్ రిచ్ ఫుడ్, క్యాలరీ వెరీ వెరీ లో ఫుడ్. ఈ 3 పోసుకోండి. ఎంత? 2 ఇడ్లీలు తింటున్నారు కదా, 4 తింటుండే కదా, 2 తింటున్నారు కదా. ఇప్పుడు 2 మైనస్ చేస్తే వెయిట్ ఎంత ఉంటుంది దాన్ని? అంతా కోసుకోండి. అంతా కోసుకొని దాని మీద మీకు కొద్దిగా ఉప్పు వేసుకోండి, కొంచెం మిరియాల బుక్ని వేసుకోండి. ఓకే. ఇప్పుడు ఒక బుక్క ఇడ్లీ తిన్నారు కదా, 2 బుక్కలు ఇది తినండి. ఓకే. ఏది కావాలో తింటున్నారు కదా, ఆకలి తగ్గుతూ ఉంది. ఏది కావాలో తింటున్నారు, దాంతో ఇది తినండి. ఫస్టే మొత్తం తింటారంటే తినండి. కాదు భయ్ మధ్య మధ్యలో తింటాం, మంచుకు తిన్నట్టు తింటాం అంటే అట్లా తినండి. ఓకే. ఆకలి కూడా కాదు, తిండి కూడా ఏది కావాలో తింటున్నారు. ఆఫ్టర్నూన్ మీల్ ఎట్లా ఉంటుంది సార్? అంటే ఎట్లాంటి మీల్స్ తీసుకుంటే మంచిది అంటారు? ఆఫ్టర్నూన్ చూడండి, నేనైతే ఏం తినను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తా, దాని తర్వాత డిన్నర్ తింటా. ఓకే. నేను ఏం తినను. కానీ ఇప్పుడు కొందరికి మధ్యాహ్నం కూడా తినే అలవాటు ఉంటుంది. మధ్యాహ్నం కూడా ఇదే పని చేయండి. నైట్ టైం తినే అలవాటు ఉంటుంది, నైట్ టైం కూడా ఇదే పని చేయండి. సేమ్. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చి మనకి ఏమంటున్నారు, మోకాల నొప్పుల ప్రాబ్లం గురించి వచ్చిండ్రు, ఫుల్ వెయిట్ ఉన్నారు. ఏంది అంటే వెయిట్ తగ్గాలి సార్. సరే అమ్మా, వెయిట్కి కూడా ఇస్తాను, మోకాల నొప్పులకు కూడా ఇస్తాను. అయితే హోమియోపతి ఏం చేస్తుంది అంటే బాడీలో మెటబాలిజం పెంచేస్తుంది. ఓకే. దాంతో వెయిట్ కూడా తగ్గుతారు, నొప్పులు కూడా తగ్గిస్తుంది. దాంతోపాటు డైట్ కూడా చేయాలి కదా, డైట్ కూడా చెప్తాం ఇట్లా చేయండి అనేసి. అరే అవి ఎట్లా తింటాం సార్ అనేసి అన్నారు. 60 ఏండ్లు పేషెంట్ ఏజ్. నేను ఒకటే అడిగిన, అమ్మ 60 ఏండ్లు ఏం కావాలో తిన్నారు కదా? అవును తిన్నాను సార్ అన్నారు. ఇప్పుడు ఇండియాలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే నార్మల్గా ఎంత ఉంటారు అంటే జనాలు 65 ఏండ్లు గంతే మనం జిందగీ. దాని తర్వాత ఏదున్నా బోనసే, ఏదున్నా బోనసే. ఇప్పుడు ఈ అమ్మకి 60 ఏండ్లు. నేను ఒకటే అన్నాను, 60 ఏండ్లు ఏం కావాలి తిన్నారు కదా, ఇప్పుడు మీ హెల్త్ గురించి ఆలోచించి తినండి. అట్లా జర కౌన్సిలింగ్ చేసి డయట్ మార్చి హోమియోపతి మందులు ఇచ్చి ఆ పేషెంట్కి 1.5 year వాడిర్రు మన దగ్గర. మోకాల నొప్పులు కూడా పోయినాయి, వెయిట్ కూడా 20 కిలోలు తగ్గిర్రు. అయితే ఇట్లా సగం సగం తింటూ ఇంకా ఆకలి అవుతుందంటే సాలెడ్ తోటి కడుపు నింపుకోవాలి. దీంతో కాన్స్టిపేషన్ కూడా మంచిగా అవుతుంది, హై ఫైబర్ కదా, కాన్స్టిపేషన్ కూడా దూరం అవుతుంది. రైస్ అంటే కార్బోహైడ్రేట్స్ అసలు తీసుకోరా అంటే? రైస్ ఏది కావాలో తింటాం, ఏదైనా తినచ్చు, ఏది కావాలో తింటాం. హాఫ్ తింటాం. ఓకే. డాక్టర్ చేతన్ రాజ్ అంటేనే హాఫ్ మీల్ డైట్ అంటారు అందరికి. మీకు ఏది కావాలి తినండి. గులాబ్ జామ్ తినాలనిపిస్తుందా తినండి, సగమే తినండి. అంటే మధ్యాహ్నం ఒకవేళ భోజనం అలవాటు ఉన్న వాళ్ళు రైస్ తినేవాళ్ళు రైస్ తినొచ్చు, కానీ ప్లేట్ నిండా కాకుండా సగం తీసుకోవాలి. సగం. కర్రీస్ ఎక్కువ తినాలి, కర్రీ ఎక్కువ తీసుకోవాలి. ఫ్రైడ్ కర్రీలు చేసుకోవద్దు. ఓకే. చేసుకోవద్దు. మళ్ళీ ఆయిల్ పోతుంది కదా, అట్లా రీయూజ్ చేయొద్దు ఆయిల్. ఇప్పుడు చుట్టాలు వస్తున్నారు, పూరీలు చేసుకుందాం ఇంట్లో అనేసి పూరీలు చేసుకుంటారు.
ఇంత ఆయిల్ నింపుతాం దాంట్లో, మళ్ళీ ఆయిల్ మళ్ళీ బాటిల్లో నింపుకొని పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే వాడతాం. అట్లా వాడకండి. హెల్త్ కన్నా ముఖ్యం ఏది కాదు, డ్రైనేజ్లో పడేసేయండి ఆయిల్. మెయిన్ కార్సినోజన్స్ యాడ్ అవుతాయి కదా సార్ అట్లా రీయూజ్డ్ దాంట్లో. కార్సినోజన్స్ యాడ్ అవుతాయి, రీహీట్. ఎంత ఇప్పుడు చూడండి, బిర్యానీ ఇంత టేస్టీ ఉంటుంది కదా, కానీ బిర్యానీలో కూడా కార్సినోజన్స్ కూడా ఉంటాయి, దానివల్ల వెయిట్ కూడా పుట్ ఆన్ అవుతాం. ఓకే ఓకే. ఓవర్ కుక్డ్ ఫుడ్ ఏది ఉన్నా దాంతో వెయిట్ పెరుగుతుంది. నైట్ టైం ఏంటి సార్? నైట్ టైం నార్మల్ డిన్నర్ రైస్ తింటా నేను నైట్. మధ్యాహ్నం ఏమో ఏం తినను, రైస్ ఏమో నైట్ తింటాను. ఓకే, ఇది మొత్తానికి మీ సీక్రెట్ ఇదే అనమాట. అంటే మొత్తం అన్ని తిందా ఉన్నారు మంచిగా, కానీ హాఫ్ మీల్ తిందాం. అవును. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.